అప్పట్లో రాజకీయం అనే పదానికి అర్థం సేవ. ఎలాంటి స్వార్థం భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేయడం. కానీ ఇప్పుడు రాజకీయం అంటేనే వ్యాపారం, స్వార్థం, అవినీతికి మారుపేరుగా మారిపోయింది. రాజకీయాల్లో చేరిన వ్యక్తి తనతో పాటు 7 తరాలు తిన్న తరిగిన ఆస్తిని సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశంలో అయితే ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. భారతదేశంలోని అత్యధిక ధనిక సీఎంలలో టాప్ 10 ప్లేస్లలో మన తెలుగు ముఖ్యమంత్రులే ఉన్నారు. ఈ వీడియోలో ధనిక సీఎంలు ఎవరు మరియు పేద సీఎంలు ఎవరు తెలుసుకుందాం. వీళ్ళకొచ్చే జీతంతోనే ఇన్ని ఆస్తులను కూడబెట్టారా లేదా ఏదైనా అవినీతికి పాల్పడ్డారా? నాయకులు చేసే చీకటి రాజకీయం ఏంటి? ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇష్టమైన చీఫ్ మినిస్టర్ ఎవరో కామెంట్ చేయండి. అత్యధిక జీతం పుచ్చుకున్న సీఎంలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 31 రాష్ట్రాలు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతూ ఉండడం వల్ల 30 మంది సీఎంలు మాత్రమే ఉన్నారు. 2025 ఏడీఆర్ తెలిపిన వివరాల ప్రకారం ఏడీఆర్ ఏం చేస్తుందో తెలుసా? రాజకీయ నాయకుల సంపద ఎంత, వారిపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి తెలియజేస్తుంది. అలానే 2025లో ముఖ్యమంత్రుల సంపాదన ఎంతో కూడా ఏడీఆర్ వెల్లడించింది. ఏడీఆర్ తెలిపిన వివరాల ప్రకారం టాప్ 10 రిచెస్ట్ సీఎంలో మొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారిది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారి ఆస్తి విలువ 931 కోట్లు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ అనే ఒక బిజినెస్ ఉంది. అందులో తన వాటా 35%. చంద్రబాబు గారికి ఈ విధంగా ఆదాయం వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖాండు 332 కోట్ల సంపదతో 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో కర్ణాటకకు చెందిన సిద్దిరామయ్య గారి ఆస్తి 52 కోట్లు. 4వ స్థానంలో నాగాలాండ్కు చెందిన నెఫ్యూరియో గారి ఆస్తి విలువ 47 కోట్లు. మధ్యప్రదేశ్కి చెందిన మోహన్ యాదవ్ గారు 42 కోట్ల ఆస్తితో 5వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో పుదుచ్చేరికి చెందిన ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి గారి ఆస్తి విలువ 38 కోట్లు. 7వ స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంపాదన 30 కోట్లు. భారతదేశ ధనిక సీఎంలలో 8వ స్థానంలో జార్ఖండ్కు చెందిన హేమంత్ సోరెన్, వారి ఆస్తి విలువ 25 కోట్లు. 9వ స్థానంలో అస్సాంకి చెందిన హేమంత్ బిస్వా శర్మ, ఆయన ఆస్తి విలువ 17 కోట్లు. 10వ స్థానంలో 14 కోట్లతో మేఘాలయ సీఎం సగ్మా గారు నిలిచారు. ఇంతసేపు మనం రిచెస్ట్ సీఎంల గురించి తెలుసుకుందాం. మరి పేద సీఎంల గురించి కూడా తెలుసుకుందామా? టాప్ 5 పూరెస్ట్ సీఎంల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారి ఆస్తి విలువ కేవలం 15 లక్షలు మాత్రమే. పేద ముఖ్యమంత్రులలో 2వ స్థానంలో చోటు సంపాదించుకున్న సీఎం జమ్మూ కాశ్మీర్కి చెందిన ఒమర్ అబ్దుల్లా, వారి ఆస్తి విలువ 55 లక్షలు మాత్రమే. 3వ పేద సీఎం కేరళకు చెందిన పినరాయి విజయన్, వారి ఆస్తి విలువ 1,18 లక్షలు. 4వ పేద సీఎం రాజస్థాన్కి చెందిన భజన్ లాల్ శర్మ, వారి ఆస్తి విలువ 1,46 లక్షలు మాత్రమే. 5వ పేద సీఎం ఉత్తరప్రదేశ్కి చెందిన యోగి ఆదిత్యనాథ్, వారి ఆస్తి విలువ 1,54 లక్షలు. వీళ్ళ సంపాదన అసలు వినడానికి నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే 3 సార్లు వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారి ఆస్తి విలువ కేవలం 15 లక్షలు మాత్రమేనా? ఆమెకొచ్చే జీతంతోనే నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తుందా అంటే లేదు. అంటే ఇదంతా తప్పు లెక్క. ఆమె ఆస్తులపై బినామీలను పెట్టి తప్పుదోవ పట్టిస్తుందని అర్థం. దేశ సీఎంల సంపాదన మొత్తం కలిపిన చంద్రబాబు నాయుడుకి సంపాదనకు సరితూగదు. ఎందుకంటే వారి సంపాదన 931 కోట్లు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకపోయినా టాప్ 10 రిచెస్ట్ సీఎంలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్దే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంపాదన 527 కోట్లు. వీరి సంపాదన ఇంత ఉన్న రాష్ట్రానికి కష్టకాలం వచ్చిందంటే సొంత ఖజానా నుంచి ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఖర్చు పెట్టలేదు. అంటే వీరు రాజకీయం చేసేది సేవాభావం కోసం కాదు, స్వలాభం కోసం. దీన్ని బట్టి మీకేమర్థమైందో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.